దయచేసి పుట్లూరు ఎల్లనూరు మండలం నుండి ఈ కార్యక్రమానికి ఇంత దూరం ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చినందులకు మీకందరికీ నా శుభాభివందనములు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సింగనమల నియోజకవర్గం అభ్యర్థి తరపున మన జొన్నలగడ్డ పద్మావతి భర్తగారైన సాంబశివారెడ్డి ఇక్కడికి విచ్చేయడం మనకు చాలా సంతోషం. అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకటరాయుడు కూడా మీకు అందరికీ సుపరిచితుడు, అందరికీ తెలిసిన వ్యక్తి. ఎన్నో ఏళ్ల కాలం నుండి తెలుగుదేశం పార్టీలో ఉండి ఎన్నో కార్యక్రమాల్లో ఇంతకుముందు పాల్గొనడం జరిగింది. ఒత్తూరు ఎమ్మెల్యేగా గెలిచడం కూడా జరిగింది, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన గత కొంతకాలం నుండి మామూలుగా వ్యవసాయ కుటుంబం కాబట్టి ఊరి దగ్గరనే వ్యవసాయం చేసుకుంటూ కొంతవరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పార్టీలో చేరాల్సి వచ్చిందంటే ఎందుకు చేరాల్సి వచ్చింది? తెలుగుదేశం ప్రభుత్వంలో చూసినాడు. ఆయన అన్ని విధాల అన్ని కష్ట నష్టాలకు ఓడ్చి ఎంతో కాలంగా ఉన్నాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం అంటే ఆయనకు ఆ పార్టీ విధానంలో ఆయన కొన్ని నచ్చక ఈ పార్టీలో చేరి మనం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అన్న గారిని అధికారంలోకి తెచ్చుకోవాలా అనే పట్టుదలతో ఈ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మన రమేష్ రెడ్డి కూడా ఎంతో కాలంగా తాడిపత్రుల్లో పరిణామాలు ఎన్నో ఎదుర్కొంటూ కష్ట నష్టాలకు గురి ఎన్ని విధాల కష్టం ఉన్నా ఉడక వైఎస్ఆర్సీపీ పార్టీని వీడిపోకుండా ఏమైనా కానీ మనం జగన్మోహన్ రెడ్డి అన్నను అధికారంలోకి తెచ్చుకోవాలా, ప్రజలకు అన్ని విధాల మేలు చేయాలనే కృతనిశ్చయంతో పార్టీలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత నష్టం వచ్చినా కూడా నిలదొక్కుని నిలబడడం జరిగింది. అదేవిధంగా ఈ కాలానికి నేను కూడా దాదాపు 27 సంవత్సరాల నుండి మామూలుగా జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అనుచరుడిగా ముద్రపడింది. అదేవిధంగా అక్కడ ఇన్నేళ్ళు కూడా నేను వారితోనే ఉండడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కూడా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఈ పార్టీలోకి చేరడం జరిగింది. అయితే ఇప్పుడు గత కాలంలో ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు జరగడం జరిగింది. అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ పార్టీలో కూడా చురుగ్గానే నేను అక్కడ పనిచేయడం జరిగింది. అయితే నేను ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీకి విధేయున్నై ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా తట్టుకొని నిలదట్టుకొని అక్కడ ఆ పార్టీలోనే నేను నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తానని నేను అనుకోవడం కాదు, అది ప్రజలు చెప్పాలా. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తానే దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఏదో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. నారాయణ రెడ్డి ఏదో పార్టీకి అమ్మడపోయినాడు, 5-6 కోట్లు డబ్బులు తీసుకొని వైఎస్ఆర్ పార్టీకి అమ్మడపోయినాడు అని చెప్తాడు. ఈ మాట నేను చెప్పనది. ప్రజలు ఎల్లనూరు మండలంలో ప్రజలను కానీ తాడపత్రిలో ఉండే ప్రజలను కానీ అడిగినా చెప్తారు, నారాయణ రెడ్డి అమ్మడపోయేవాడా? ఎవరైనా ప్రజలు అవుతుంది వాళ్ళు చెప్పాలి కానీ మనం చెప్పడం కాదు. అది ఈ విధంగా వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడి ఈ పార్టీలో నుండి ఇప్పుడు మా అనుచరులు ఎంతో మందిని డబ్బులకు ప్రలోభ పెట్టి, వాహనాలు ఇచ్చామని ప్రలోభ పెట్టి, రెయిన్బోలు వాళ్ళ చుట్టూ నానాక విధాల ఎన్ని విధాలను వాళ్ళను మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఏదో డబ్బులు పోయినంత మాత్రాన ఓట్లయితే వైఎస్ఆర్సీపీకి పడతాయి కానీ తెలుగుదేశానికి దాదాపు మాతో 100% ఉండాలని మేము నమ్ముతాము. మాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలు కూడా మా మీద ఆ నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ
సింగనమల నియోజకవర్గం అభ్యర్థి 10,000 మెజార్టీతో గెలిపిస్తామని మేము సుపరిచితం చెప్తున్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ దఫా ముఖ్యమంత్రిగా 100% ఇంతవరకు మన నాయుడన్న చెప్పినాడు, అదేవిధంగా రమేష్ గురికి చెప్పినాడు. అది 100% కరెక్ట్. ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. మన అందరి బాగోగులుగా ఆయన చూస్తాడు. ఎందుకంటే మనకు పులివెందుల మనకు జిల్లాకు బార్డర్ పులివెందుల దగ్గరలో ఉంది. ఆయన కూడా ఒకే మాట చెప్పడం జరిగింది. అందరితో మేము పోయినప్పుడు కానీ మా వాళ్ళతో అనుచరులతో పుట్లూరు ఎల్లనూరు మండలాలు నా నియోజకవర్గానికి దగ్గరలో ఉన్నాయి. మా మండలాలు మాకు అనుకూలంగా ఉన్న మండలాలు ఎప్పుడైనా కూడా ఆ మండలాల మీద నాకు ప్రత్యేక శ్రద్ధ ఉండాలని నాతో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ 2 మండలాల బాగోగులకు అన్ని విధాల సాయం చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ విధంగా మేము ముందంటే కూడా మేము చేయించడానికి మాకు సాంబశివరావు గారు మేము తోడ్పడి ప్రజలు బాగోగులు ఎల్లవేళలా చూసుకుంటామని మీకు